దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నాయా? వర్ధిల్లుతున్నారా? ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా చూద్దామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నటువంటి ఒక గొప్ప మాట. ఏం మాట దేవుడు అంటున్నాడంటే, నా మహాసైన్యం తినేసింది పంట. గొంగల పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ తినేసినాయి. అదే నా సైన్యం. ఆ తినివేసిన పంట నేను మరలా మీకు ఇస్తాను అంటున్నాడు. ఇంతకీ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పంట ఈ పురుగులు ఎందుకు తినేసినాయి? ఎవరు పంపించారు అసలు ఆ పురుగుల్ని? ఎందుకు తినాల్సి వచ్చింది అంటారా? ప్రియులారా, దేవుడే పంపాడు. నేను పంపినా అనే మాట ఈ వచనంలో ప్రభువు వాడాడు. చూడండి, నేను పంపించాను, ఆ పురుగులన్నిటినీ నేను పంపాను. ఎందుకు అలా దేవుడు చేస్తాడు? ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఎందుకు ఇశ్రాయేలీయుల యొక్క పంట తినేటట్టు చేశాడయ్యా, వారి ఆశీర్వాదం కోల్పోయేటట్టు చేశాడంటే పాపమే. ప్రియులారా, ఎక్కడన్నా చూడండి, మనిషి యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టేది, మనిషి యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టేది, మనిషి యొక్క నెమ్మదిని పోగొట్టేది పాపమే. పాపం అనేది దీవెన పొందనివ్వదండి, పొందలేడు. ఇక పాపి ఎలా పొందుతాడు? పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉంది, కానీ పాపం వలన వచ్చే జీతం ఆశీర్వాదం అని లేదు కదా. కనుక ఈనాడు చాలామంది చెడులో ఉండి, పాపంలో ఉండి దీవించబడాలి అనుకుంటారు. అలా ఎప్పటికీ జరగదు. చాలామంది మందిరాల్లో కూడా ఇంకా పాపాన్ని వదిలిపెట్టరు, చెడును వదిలిపెట్టరు, కానీ దేవుడు నా గొప్ప కార్యాలు చేయాలి, దీవించాలి అనుకుంటారు. ఎలా జరిగిద్ది అలా? తప్పు కదూ. వీళ్ళు పాపం చేశారు, తప్పు చేశారు, దేవుణ్ణి బాధ పెట్టారు, దేవునికి వేరుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, వారికి నచ్చినట్టు బ్రతికేస్తున్నారు ఇష్టానుసారంగా. దేవుడు ఆ మిడతలకి, చీడ పురుగులకు ఆజ్ఞాపిస్తే అవన్నీ వచ్చి వేరే పంట పాడు చేసి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏ పంట అయితే నష్టపోయారో, ఎన్ని సంవత్సరాలు అయితే నష్టపోయారో, దానిని తిరిగి నేను మరలా మీకు ఇస్తాను. హల్లెలూయా. ప్రియబిడ్డ, మంచి ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఏదైనా సరే నష్టపోయారా? ఆర్థికంగా దెబ్బతిన్నారా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయాల్లో చాలా లాస్ వచ్చిందా? తినేసాయా పురుగులన్నీ? అంటే ఒక నష్టం ఏర్పడిందా? లాస్ కలిగిందా? పోగొట్టుకున్నారా ఏదైనా? దేవుడు అంటున్నాడు, పోయిందంతా నేను తిరిగి ఇస్తాను. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా సమృద్ధిగా నేను మరలా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పున? దేవుడిస్తాడండి, దేవుడిస్తాడు. మనం చేయాల్సిన పని పాపము నుండి బయటికి రావటం, చెడు నుండి బయటికి రావటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించటం. అంతే, నమ్మకంగా బ్రతకటమే, చెడు పాపం నుండి బయటికి రావటమే. ఆ పని మనం చేస్తే చాలు, దేవుడు ఎంత దీవిస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడు. నష్టపోయిన సంవత్సరాల పంట ఇస్తాడట, మనం పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు, ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏ పాపమైతే మిడతలు, చీడ పురుగులు వచ్చి నీ పంటను తినివేయటానికి కారణమైందో, ఆ చెడును నువ్వు మానుకుంటే చాలు. యేసయ్య శిలువను ఆశ్రయించి యేసు రక్తంలో కడిగేసుకొని ఆ పాపం నుండి నువ్వు బయటపడితే
దేవుడు మరలా తిరిగి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, తిరిగి నీకు సహాయము చేస్తాడు. నువ్వు మరలా కడుపు నిండా ఆహారం తినేటట్టు చేస్తాడు. కడుపారా తిని ఆయన నామాన్ని స్తుతించేటట్టు చేస్తాడు. ఆయన వింత కార్యాలు చేస్తాడట. ఆ మాటలు చూశారు ఎలా ఉన్నాయో? వింత కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యపోతారు జనం, అమ్మో ఈ కార్యం ఎలా జరిగిందని. అలా ప్రజలు ఆశ్చర్యపోయేటటువంటి కార్యాలు ప్రభు చేస్తాడు. నిన్ను సిగ్గుపడనివ్వడు, నీకు తోడుగా ఉంటాడు. ఏం కార్యం జరిగింది అసలని దేవుడు నీ ఎడల చేసే ఆ వింత కార్యాన్ని బట్టి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంత కార్యాన్ని చేస్తాడు. కడుపార నువ్వు తిని లేక ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా అనుభవించి దేవుణ్ణి స్తుతించేటట్లు చేస్తాడు. నష్టపోయిన ఆశీర్వాదం అంతా తిరిగి ఇచ్చేస్తాడు మరలా నీకు. నువ్వు ఆయన తట్టు తిరిగితే చాలు. పాపం నుండి బయటకు వస్తే చాలు, చెడు నుండి బయటకు వస్తే చాలు, యేసయ్యా నన్ను క్షమించు అంటే చాలు. దేవుడు నిన్ను విడిచిపెడతాడా? తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉండగా నువ్వు దేవుని తట్టు తిరుగుతావా? దేవుని దగ్గరికి వస్తావా? ఇదే 2వ అధ్యాయంలో ఒక చిన్న మాట అంటాడు, 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడైనా బిడ్డ నా దగ్గరికి రమ్మంటున్నాడు ఆయన. ఇప్పుడైనా రా అంటున్నాడు. నువ్వు వస్తే చాలు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేస్తాడు. ధైర్యంగా ఉండు. నువ్వు పోగొట్టుకున్న సమస్తం మరలి పొందుకుంటావు, మరలా నీవు అనుభవిస్తావు. ఆయన సన్నిధికి దూరం అయ్యావేమి, ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకో చాలు. దేవుడు ఎంత సమృద్ధిగా నిన్ను దీవిస్తాడో నువ్వే చూద్దు. కానీ దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు చేయండి, ఆశీర్వదించండి, తోడుగుండండి. ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడినప్పుడు అయినా వారి పంటను తినివేసే సైన్యాన్ని పంపారు. వారు మీ తట్టు తిరిగితే మరలా నష్టపోయిన సంవత్సరాల పంట నేను ఇస్తాను అంటున్నారు. నువ్వు ఎంత మంచి దేవుడు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా మీ తట్టు తిరిగి మీ ద్వారా సహాయం పొందే కృప దయచేయండి. ఈ గొప్ప సందేశాన్ని మీరు అందించినందుకు వందనాలు. అనేకులకు దీవెనకరంగా మార్చండి, కృప చూపండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.